Good morning students, and today's class is arrays and strings. And first we will see the arrays topic. Okay, array. An array is a fundamental data structure that enables the storing and manipulation of potentially huge quantities of data. Means arrays and it is one of the data structure, and this can be the derived data structure, or we can say the derived data type in the C concept, and it enables the storing and manipulation of huge quantities of data in the C programming. Okay, arrays ఏందంటే స్టోర్ చేసుకుని డాటాని స్టోర్ చేసి manipulate చేస్తుంది. ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అంటే హ్యూజ్ టైప్ ఆఫ్ డేటా, అంటే ఎక్కువ మొత్తం స్టోర్ చేసుకొని వాటిని మ్యానిపులేట్ చేయడానికి మనం ఈ అరేస్ని యూజ్ చేస్తాం. జనరల్లీ వై వీ యూజ్ ద అరేస్ దాన్ అవర్ నార్మల్ వేరియబుల్స్. ఓకేనా, నార్మల్ వేరియబుల్స్ కన్నా అరేస్ని ఎందుకు యూజ్ చేస్తాం? అండ్ దెర్ ఈస్ ఎ వన్ సింపుల్ లాజిక్. ఇన్ నార్మల్ వేరియబుల్స్ ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ ద వన్ వాల్యూ. In normal variables if we can store only the one value, ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకుంటాం. బట్ if we can store the more than one value, or it can store large number of values, ఎక్కువ మొత్తంలో వాల్యూస్ని కానీ మోర్ దాన్ వన్ వాల్యూస్ని కానీ స్టోర్ చేసుకోవాలంటే we will use the arrays. The arrays will help for storing the more than one value, or large values can be stored in the arrays, and that is the main difference. Let's see the simple logics or simple example here, and see in normal variables we can say that int some I value equal to 10. Here we mentioned a single variable or a single value, that is integer value. If we need for some 10 number of values, 10 values or 10 values naming 10, 20, 30, 40 up to 100 values వరకు మనం ఇక్కడ స్టోర్ చేయాలి. ఓకేనా, ఫర్ దట్ పర్పస్ we need to mention int I equal to 10 is a one variable, int j equal to 20 is another variable, int same j k equal to 30. Here in this way, ఈ విధంగా చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం I equal to 10 అనే ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నాం. బట్ వీ నీడ్ టు మనం ఇలాంటి నంబర్స్ 10 నంబర్స్ని స్టోర్ చేయాలి. 10 నంబర్స్ని స్టోర్ చేయాలంటే మనం ఏం చేయాలి? సపరేట్గా ఓకేనా, ప్రతి ఒక్క వాల్యూకి సపరేట్గా డాటా టైప్ అండ్ ద వేరియబుల్ నేమ్ని మెన్షన్ చేసి వాటి వాల్యూస్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఏమవుతుంది, ఇట్ కెన్ టేక్ లాట్ ఆఫ్ టైం, ఎక్కువ టైం తీసుకుంటుంది. యాజ్ వెల్ యాజ్ ద మెమరీ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకేనా, మెమరీ సైజ్ని కూడా ఎక్కువ అవుతుంది. ఓకేనా, ఈ యొక్క డిసడ్వాంటేజ్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఈ యొక్క డిసడ్వాంటేజ్ని రిమూవ్ చేయడానికి, ఓకేనా, ఈ డిసడ్వాంటేజ్ని రిమూవ్ చేసి ఇన్ ఏ వన్ వేరియబుల్, ఇన్ ఏ సింగిల్ వేరియబుల్, ఒక సింగిల్ వేరియబుల్లోనే ఈ యొక్క 10 నంబర్స్ ఆఫ్ డాటా, ఈ 10 నంబర్స్ ఆఫ్ డాటా ఒక సింగిల్ వేరియబుల్లోనే స్టోర్ చేసే ప్రాసెస్నే మనం ఇక్కడ అరేస్ అంటాం. ద అరేస్ విల్ హెల్ప్ ఫర్ స్టోర్ ద లార్జ్ నంబర్ ఆఫ్ డాటా ఆర్ హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ డాటా ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఒక సింగిల్ వేరియబుల్లోనే స్టోర్ చేసేటువంటి కాన్సెప్టే ఈ యొక్క అరేస్ అంటాం. ఓకేనా, అండ్ లెట్స్ సీ. అండ్ an array stores an ordered sequence of homogeneous values. ఇక్కడ అరేంజ్ చేస్తుంది, it will stores ordered sequence of homogeneous values. ordered sequence అంటే మన వాల్యూస్ అన్నీ ఒక ఆర్డర్లో స్టోర్ అవుతాయి. ఎలా అంటే ఎస్ ఈ విధంగా, ఇది ఒక ఆర్డర్ అనుకున్నామంటే ఎస్ ఈ విధంగా సమ్ 1 2 3 4 5 ఈ విధంగా ఒక ఆర్డర్లో స్టోర్ అవుతాయి. ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఉంటుంది. అండ్ దీస్ all values are the homogeneous అంటే ఇక్కడ
homogeneous means that all the values are the same data type. సేమ్ డాటా టైప్ అంటే ఒకే టైప్ ఆఫ్ డాటా టైప్ తోటి ఉండే వాల్యూస్ అన్నిటిని హోమోజీనియస్ అంటాం. ఓకేనా? దట్ మే బి ఇంటీజర్, ఓకేనా, ఆర్ క్యారెక్టర్, ఆర్ ఫ్లోట్, ఆర్ డబుల్, అందులో ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? ఉంటే అన్ని ఇంటీజర్ వాల్యూస్ ఉండాలి, ఉంటే అన్ని క్యారెక్టర్ వాల్యూస్, అన్ని ఫ్లోట్ వాల్యూస్, అన్ని డబుల్ వాల్యూస్. ఓకేనా? వన్ టైప్ ఆఫ్ డాటా వాల్యూస్ మాత్రమే ఉండాలి, వాటిని మనం ఇక్కడ హోమోజీనియస్ వాల్యూస్ అంటాం. ఓకేనా? రైట్. అండ్ ద ఆర్డర్ ఆఫ్ ద వాల్యూస్ ఆల్సో ప్రిజర్వ్డ్. ఆర్డర్ ఆఫ్ ద వాల్యూస్ ఎలా ప్రిజర్వ్ చేస్తుంది? 1 2 3 4 ఇంతకు ముందు చూపించినట్టు బాక్స్లో చూపిస్తుంది. ఓకేనా? అండ్ దట్ ఈస్ ద అరేస్. అండ్ array is a set of elements of similar type. ఓకేనా? సిమిలర్ టైప్ అంటే సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్, సేమ్ టైప్ ఆఫ్ డాటా టైప్ ఉన్న వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అండ్ an array can be defined as a data structure consisting of ordered set of data values of the homogeneous type. అంటే హోమోజీనియస్ టైప్ ఉన్నటువంటి డాటా వాల్యూస్ని ఒక ఆర్డర్ రూపంలో ఉంచుతున్నమాట. వాటినే మనం ఇక్కడ అరేస్ డాటా స్ట్రక్చర్ అంటాం. ఓకే? అండ్ ఎన్ అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ డాటా ఎలిమెంట్స్. ఈ అరేస్ మనం ఇక్కడ ఏమనొచ్చు? ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ డాటా ఎలిమెంట్స్. ఇండివిజువల్ డాటా ఎలిమెంట్స్ అన్నిటిని ఇక్కడ ఏం చేస్తుంది? కలెక్టివ్గా చేస్తుంది. లెట్స్ సీ సమ్ 10 and 20 30 40 ఈ యొక్క 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 నెంబర్స్ నేను ఏం చేయాలి? అరేలో రిప్రజెంట్ చేయాలి. అరేలో రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎస్, దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ లైక్ దీస్. ఓకేనా? 10 అని ఇక్కడ, అండ్ 20 30 and 40. ఓకేనా? అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ డాటా ఎలిమెంట్స్ ఇంటూ ద ఆర్డర్డ్ వేలో అది మనకి రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దీస్ ఆల్ ఇండివిజువల్ వాల్యూస్ ఆర్ ద హోమోజీనియస్ టైప్. హోమోజీనియస్ అంటే ఏంటి? ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ అని చెప్పాను కదా. సేమ్ టైప్ ఆఫ్ డాటా వాల్యూస్ని కలిగి ఉంటాయి. వాటిని మనం ఇక్కడ అరేస్ అంటాం. ఓకే. అండ్ అరే ఎలిమెంట్స్ హ్యాస్ ఏ కామన్ నేమ్ అండ్ అరే ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్. అరే ఎలిమెంట్స్కి హ్యాస్ ఏ కామన్ నేమ్ అని ఉంటుంది. కామన్ నేమ్ అంటే ఇంతకుముందు చెప్పాము, దీస్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్ అంటాం కదా. ఎస్, ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ అవుతున్నాయి. అండ్ దట్ సింగిల్ వేరియబుల్ ఈజ్ నౌన్ యాజ్ ఏ కామన్ నేమ్. కామన్ నేమ్ ఇస్తున్నాం, అదే ఇక్కడ అరే నేమ్ అంటాం. దాన్నే అరే నేమ్. ఈ అరే నేమ్ అనేది ఎలా ఉంటుంది? దట్ ఈస్ ఎ కామన్ నేమ్ ఫర్ ఆల్ వేరియబుల్స్. ఆల్ వాల్యూస్ ఉంటాయి కదా. ఎస్, అన్ని వాల్యూస్కి కామన్ నేమ్ ఏముంటుంది అంటే అరే నేమ్ ఈజ్ ఏ కామన్ నేమ్ ఫర్ ఆల్ దట్ వాల్యూస్ ఆర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దట్ అరే. ఓకేనా? అండ్ దీస్ single variables are stored in a sequential memory locations. ఒక sequential memory locations లో స్టోర్ అవుతాయి. ఎలా అంటే చూడండి, here I am giving some values, that is, yes, here I am giving some values 10 20 30 and 40. ఇక్కడ నాకు ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? 4 ఎలిమెంట్స్. దీస్ ఆర్ ఆల్ ఇండివిజువల్లీ లొకేటెడ్ ఇన్ ఏ సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్. ఈ ఒక్కొక్క వాల్యూ అనేది ఒక ఇండివిజువల్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతుంది. ఎలా అంటే సింపుల్, ఇయర్ ఐఎమ్ గివింగ్ సమ్ వాల్యూ సమ్ 2000. ఓకేనా? 2000 అనే మెమరీ లొకేషన్ ఏ వాల్యూకి సెట్ అయింది? 10 అనే వాల్యూ 2000 అనే మెమరీ లొకేషన్స్లో స్టోర్ అయింది. ఓకేనా? వాట్ ఈస్ ద నెక్స్ట్ వాల్యూ ఎలా తెలుస్తుంది అంటే వాట్ టైప్ ఆఫ్ డాటా టైప్ యు ఆర్ యూజింగ్. మనం ఏ టైప్ ఆఫ్ డాటా టైప్ని యూజ్ చేస్తున్నామో అది తెలుసుకోవాలి. హియర్ ఐఎమ్ యూజింగ్ ద ఇంటీజర్ టేక్ హౌ మచ్ ఆఫ్ సైజ్ ఆర్ హౌ మచ్ ఆఫ్ మెమరీ సైజ్? ఇట్ టేక్స్ 4 bytes ఆఫ్ మెమరీ. అంతేనా? ఎస్, 4 bytes ఆఫ్ మెమరీ. ఇక్కడ మనకు ఎంత ఉంది? 2000 ఈజ్ ద మెమరీ లొకేషన్స్. వాట్ ఈస్ ద నెక్స్ట్ లొకేషన్? దట్ మే బి ద ఆఫ్టర్ 4 bytes. 4 bytes తర్వాత కదా మీ 2000 2001 2002 2003. మీ నెక్స్ట్ వేరియబుల్ ఏమొస్తుంది? ఇట్ విల్ బి ద 2004 మెమరీ లొకేషన్. ద నెక్స్ట్ వన్
2008 is the memory locations. Next 2012 is the memory location. Means ఇక్కడ ఏం జరుగుతుంది, the individual values are stored in a sequential memory locations. చూడండి ఈ యొక్క ఇండివిజువల్ వాల్యూస్ 10 20 30 40 ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, ఇన్ ఏ సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్. మెమరీ లొకేషన్స్ ఇక్కడ ఏంది 2000, ఇక్కడ ఫస్ట్ వాల్యూ 2000, నెక్స్ట్ 2004, 2008 అండ్ 2012. అంటే దీస్ ఆల్ ఆర్ స్టోరింగ్ ఇన్ ఏ సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్. ఎందుకోసం, why means these array elements can be accessed, we can access these elements ఇండివిజువల్గా మనం ఈ యొక్క ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి. ఓకేనా, ఆర్ వీ కెన్ సే దట్ దెర్ ఈస్ అ ర్యాండమ్ సెలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద అరే. మనం ఈ యొక్క ఎలిమెంట్స్ నుంచి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ ఎలిమెంట్ కావాలనుకుంటే, ఆర్ ఏ ఎలిమెంట్ మీకు అవసరం అనుకుంటే ఆ ఎలిమెంట్ని మీరు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ వీ నీడ్ ద వాల్యూ 30, మనకు 30 వాల్యూ కావాలి. 30 వాల్యూ అంటే ఎస్ వీ కెన్ సెలెక్ట్ 30 వాల్యూ. వాట్ ఈస్ ద అరే సైజ్ హియర్? సైజ్ ఎంత ఉంది ఇక్కడ? 1 2 3 4 కదా, ఎస్ 3. అరేలో ఉన్న థర్డ్ వాల్యూ మనకి కావాలి అని మనం అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఆ థర్డ్లో ఉన్న వాల్యూ ఏంది ఇక్కడ? ఎస్ 30. ఇట్ కెన్ బి 30 వాల్యూ. ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకోవడానికి, ర్యాండమ్గా యాక్సెస్ చేసుకోవడానికి ఈ సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్ అనేవి ఈజీగా చేస్తాయి. ఓకేనా, అండ్ దట్ ఈస్ ద అరే స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఇన్ సి ఈచ్ అరే హ్యాస్ 2 ఫండమెంటల్ ప్రాపర్టీస్. ఒక అరేకి 2 ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటివి అవి? అండ్ దోస్ ఆర్ ఏంటివి అంటే, దోస్ ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ data type and next one is the size. ఓకేనా, ఈ యొక్క 2 ఫండమెంటల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఇది ఈ రెండు కాకుండా ఇంకోటి ఉంటుంది, నేమ్ ఆఫ్ ద అరే అంటాం మనం. నేమ్ ఆఫ్ ద అరే. ఓకేనా, ఈ 3 ప్రాపర్టీస్ అనేవి ఇంపార్టెంట్గా ఉంటాయి. ఫస్ట్ డాటా టైప్ అంటే ద డాటా టైప్ shows that which type of values you are using in the array. మీరు ఏ టైప్ ఆఫ్ డాటా వాల్యూస్ని యూజ్ చేస్తున్నారో చెప్పేదే డాటా టైప్ అంటాం. అండ్ ద డాటా contains integer, characters and float, and the next one is double. ఈ 4 టైప్ ఆఫ్ బేసిక్ డాటా టైప్స్ ఉన్నాయి కదా, ఈ 4 టైప్స్ ఆఫ్ డాటా టైప్స్లో మనం వీటినైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సైజ్ ఏంది ఇక్కడ? ద హౌ మచ్ వాల్యూస్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద అరే. మీరు ఎన్ని వాల్యూస్ని అందులో ఎంటర్ చేయాలనుకున్నారు, దట్ ఈస్ ద సైజ్. ద సైజ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద ఎన్ వాల్యూ తోటి మీరు రిప్రజెంట్ చేయాలి. ఓకేనా, అండ్ హియర్ ద ఇండివిజువల్ అరే ఎలిమెంట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ఎన్ ఇంటీజర్ ఇండెక్స్. మనం ఈ యొక్క ఇండెక్స్ అన్నాం కదా, ఎస్ అరే కెన్ బి రిప్రజెంటెడ్ బై ద ఇండెక్స్ అంటాం. ఇక్కడ ద ఇండెక్స్ కెన్ బి ఇట్ కెన్ బి యూజింగ్ ద స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్ తోటి మనం అరేని రిప్రజెంట్ చేస్తాం. వై మీన్స్ బికాస్ ఆఫ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద సైజ్ ఆఫ్ ద అరే. సైజ్ ఆఫ్ ద అరేని మెన్షన్ చేయడానికి వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ద ఇండివిజువల్ అరే ఐటమ్స్, array values can be accessed by using this bracket, or we can say that it is a index antam ikkada index. Okay na, yes, index toti manam represent chestam. And y means here we can mention the size of the array ni manam ikkada mention cheyadaniki veelu avutundi. Okay, right, data type and size are the fundamental properties of the arrays. And the next one, and here array of index starts from 0, and every array of index antam kada, yes, array of means the array of index is always start from the 0. mana 0 nunchi start avutundi, means from 0 to n minus 1. If you mention size is
10. If you mention size is 10 in the array, means that it always starts from the 0, that is 0 to ఎంతవరకు n-1 కదా. సో 10 అంటే 10-1 మీన్స్ దట్ ఈస్ 9 వరకు స్టోర్ అవుతుంది. 0 to 9 ఇట్ కెన్ స్టోర్ అప్ టు ద 0 to 9. ఓకేనా. Okay, it can store up to 0 to n-1 values, and it is always the array is always starts from the index 0. Okay, and here this is the array is considered to be the derived data type. Chudandi, derived data type kada. Yes, the array is a derived data type. Derived data type enduku antamante it is already derived, but we are using that concept. Aa concept ni matram use cheskuntam. Okay na, right. And let's see the example or syntax of the syntax of array యొక్క syntax చూద్దాం. Okay, yes, syntax is first ఏం చెప్పాను, it can be the data type. First it will be the data type, అండ్ కంటిన్యూస్గా రాయాలి, బట్ ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను నెక్స్ట్ లైన్ రాస్తున్నా. అండ్ అరే నేమ్ అనొచ్చు, లేదా నేమ్ ఆఫ్ ద అరే. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఈ కంటిన్యూషన్ కాగానే మనకి స్క్వేర్ అని పెట్టాను కదా. ఎస్, స్క్వేర్ బ్రాకెట్ షుడ్ బి మెన్షన్. ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్లో ఏమి ఇస్తాం, ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద అరే. ఆ అరే యొక్క సైజ్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకేనా. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఏం రాస్తున్నాను ఇక్కడ, int array equal to some s1 is the array name. It consists of some 5. ఫైవ్ వాల్యూస్ని ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకేనా. int array, ఇది ఎలా ఉంటుంది, అండ్ ఇట్ విల్ బి లుక్ లైక్, ఓకే, హియర్ లెట్స్ సీ, int s1 equal to int s of 5. ఓకేనా. 5 ఇచ్చాను ఇక్కడ. ఎస్, అది ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ లైక్ దిస్. ఓకే, అండ్ హియర్ ఇండెక్స్ అన్నాం కదా. ఎస్, ఎవ్రీ ఇండెక్స్ ఈజ్ స్టార్ట్ ఫ్రమ్ ద 0, the second index 1, and the third index 2, and the fourth index 3, and fifth index 4 అంటే 5-1 n-1 కదా. ఎస్, n-1 is 4. సో ఇక్కడ 5-1 అంటే 4 వస్తుంది. అండ్ ద వాల్యూస్ 10, 20, 30, 40 and 50. ఓకేనా. ఇవి వాల్యూస్, బట్ ఇట్ హ్యాస్ ద ఇండివిజువల్ మెమరీ లొకేషన్స్ అన్నాం కదా. ఎస్, జస్ట్ లైక్ హియర్ ఐఎమ్ టేకింగ్ సమ్ ఎగ్జాంపుల్, సమ్ 2000 and 2004, 2008, 2012, the 2016. These are the individual memory locations for the every index. ఓకేనా. ప్రతి ఇండెక్స్కి ఈ యొక్క ఇండివిజువల్ మెమరీ లొకేషన్స్ ఇలా ఉంటాయి. ఓకే, అండ్ దిస్ ఈస్ ద వే యూ కెన్ మెన్షన్ ద arrays in the C programming. Okay, let's see the next one. Okay, let's see advantages of arrays. What is the advantage of arrays? And here it is capable of storing many elements at a time. Yes, that is the advantage. Here the arrays can be stored the many elements at a time. A single time we can store as many of elements to the program. ఒక ప్రోగ్రామ్లో ఒక 100 ఎలిమెంట్స్ని కూడా స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉండేది. అదే అరేస్ లేకుంటే యూ షుడ్ బి ఇనిషియలైజ్ 100 టేబుల్స్ సపరేట్లీ. ఓకేనా. అదనమాట అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇట్ అలౌస్ ర్యాండమ్ యాక్సెస్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇంతకుముందు చెప్పాను, ర్యాండమ్ యాక్సెస్ ఆఫ్ ఎలిమెంట్స్. మీరు అరే ఒక 100 ఎలిమెంట్స్ని ఎంటర్ చేశారనుకోండి,
if you mention 100 elements, from that 100 elements you can mention any of element from that 100. మరి మీరు ఇక్కడ నుంచి సమ్ 20 తీసుకున్నా, 25, సమ్ 80, ఓకేనా, ఏ ఎలిమెంట్ తీసుకున్నా కానీ అది ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫ్రమ్ 0 to 99, 0 to 99 మధ్యన ఏ ఎలిమెంట్ అయినా కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి వీలుంటుంది. ఓకేనా, అండ్ దట్ ఈస్ ద అడ్వాంటేజ్. And what is the disadvantages of arrays? Predetermining the size of array is must. ఈ యొక్క అరే సైజ్ అనేది మెన్షన్ చేయడం అనేది ఇక్కడ మీకు వేస్ట్ డిసడ్వాంటేజ్. ఎందుకు? ఇఫ్ యూ మెన్షన్ సైజ్ ఈజ్ 10, ఓకేనా, మీరు సైజ్ అనేది 10 మెన్షన్ చేశారు, బట్ ఇన్ ద రన్ టైమ్ మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఇఫ్ యూ మెన్షన్ 10, ఇఫ్ యూ నీడ్ టు ఎంటర్ సమ్ మోర్ 5 values, some other 5 values or extra 5 values, there is no access of these 5 values. ఎక్స్ట్రా మీరు ఏవైతే ఎక్స్ట్రా 5 valuesని ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ 5 valuesని యాక్సెస్ చేసుకోదు. ఇఫ్ యూ మెన్షన్ ఇన్ ద రన్ టైమ్, బట్ ఇట్ కాంట్ యాక్సెస్ ఇన్ టు దట్ మెమరీ లొకేషన్స్. ఆ యొక్క మెమరీ లొకేషన్స్లో అది స్టోర్ చేసుకోదు. ఓకేనా, ఎందుకు? యూ జస్ట్ మెన్షన్ ద సైజ్ ఆఫ్ ద అరే ఈస్ 10. మీరు 10 మెన్షన్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఏ డాటా స్ట్రక్చర్ అంటే ఫిక్స్డ్ టైప్ ఆఫ్ డాటా స్ట్రక్చర్. మీరు 10 మెన్షన్ చేశారు కాబట్టి 10 డాటా వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. మీరు ఎక్స్ట్రా ఒక్క వాల్యూ ఇచ్చినా కానీ అది తీసుకోదు, బికాస్ ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ సైజ్ కాబట్టి ఇది డిసడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మెమరీ వేస్టేజ్ కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఎలా అంటే ఇఫ్ యూ మెన్షన్ ద సైజ్ ఆఫ్ ద అరే ఈజ్ 100, మీరు సైజ్ ఆఫ్ ద అరే ఏమి ఇచ్చారు? 100 ఇచ్చారు. 100 అంటే ఇంటీజర్ ఇచ్చారు కదా, ఇంటీజర్ 100 ఇచ్చారు కాబట్టి 4 into 100 ఎంత? every integer value takes a 4 bytes and you are mentioning 100 values. 100 into 4, it takes a 400 bytes. The size will be accessed for your వేరియబుల్. మీ యొక్క అరే వేరియబుల్స్కి సైజ్ అలొకేట్ ఎలా అయింది? 400 bytes తోటి మెమరీ అలొకేట్ అయింది. బట్ యూ మెన్షన్ ఓన్లీ ద 20 ఎలిమెంట్స్ ఆన్ ఇట్. మీరు ఓన్లీ 20 ఎలిమెంట్స్ మాత్రమే ఇనిషియలైజ్ చేశారు, అందులో ఓన్లీ 20 వాల్యూస్ని మాత్రమే అందులో ఎంటర్ చేశారు. ద రిమైనింగ్ 80 ఈ వేరియబుల్స్ ఆ యొక్క వాల్యూస్ని ఎంటర్ చేయలేదు. బట్ ఆ యొక్క వాల్యూస్ యొక్క మెమరీ అనేది వేస్టేజ్ అవుతుంది. ద మెమరీ కెనాట్ బి యూస్డ్ ఫర్ దోస్ 80 వాల్యూస్. ఓకేనా, ఆ యొక్క 80 వాల్యూస్ మెన్షన్ చేసిన అరేలో మీరు వాల్యూస్ ఎంటర్ చేయట్లేదు, బట్ దోస్ 80 వాల్యూస్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ విల్ బి వేస్టేజెస్. ఓకేనా, అండ్ ఈ విధంగా మెమరీ వేస్టేజ్ అనేది అరేలో అవుతుంది, అండ్ దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. ఓకే, అండ్ లెట్స్ సీ టైప్ ఆఫ్ అరేస్. మనకి ఎన్ని టైప్ ఆఫ్ అరేస్ ఉన్నాయో చూద్దాం. ద టైప్ ఆఫ్ అరేస్ కెన్ బి మెయిన్లీ ద 3 types. One is one dimensional, the second one is 2 dimensional, and the multi-dimensional. We can simply say that these are the 1D arrays antamu, and the 2D arrays, and the 3D arrays antam. These are the 3 types of arrays we have. Okay na, or multi-dimensional, we can say that multi-dimensional, or we can say that n-dimensional arrays antam. ND arrays, 1D, 2D, ND means multi-dimensional arrays. Okay, and let's see one-dimensional array. The array is a one-dimensional array. There will be a single subscript or single index. మనకి ఇంతకుముందు చెప్పాం కదా, ఎస్, ఈ యొక్క ఇండెక్స్ అంటాం కదా, ఎస్. ఇఫ్ యూ మెన్షన్ ద సింగిల్ ఇండెక్స్, ఒక సింగిల్ ఇండెక్స్ మాత్రమే మెన్షన్ చేసే దాన్ని మనం ఇక్కడ 1 dimensional array అంటాం, ఆర్ 1D arrays అంటాం. ఓకేనా, whose value refers to the size. ఓకేనా, దాని యొక్క సైజ్ని మెన్షన్ చేస్తుంది. ఇండెక్స్ అంటే అంతే కదా, ఎస్, ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ మెన్షన్ ద సైజ్. ద ఇండివిజువల్ అరే ఎలిమెంట్స్ విచ్ రేంజెస్ ఫ్రమ్ ద 0 to n-1, అంతే కదా, ఎస్, 0 to n-1 వరకు ఉంటాయి. అండ్ వేర్ n ఈజ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. Okay, right. Let's see the declaration of one-dimensional arrays. When defining an array in a program,
త్రీ థింగ్స్ నీడ్స్ టు బి స్పెసిఫైడ్. మనం ఒక అరేని డిక్లేర్ చేస్తున్నప్పుడు త్రీ థింగ్స్ని మెన్షన్ చేయాలి, ఆర్ త్రీ థింగ్స్ని స్పెసిఫై చేయాలి. అవేంటంటే ఫస్ట్ ద టైప్ ఆఫ్ డాటా ఇట్ కెన్ హోల్డ్. మనకి టైప్ ఆఫ్ డాటా టైప్ అంటాం కదా, ఎస్ ద డాటా టైప్. మీరు ఏ టైప్ ఆఫ్ డాటాని అందులో యూజ్ చేయాలనుకుంటున్నారు. దట్ మే బి ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్. ఓకేనా, ఈ 4 టైప్ ఆఫ్ డాటా టైప్స్ని యూజ్ చేయాలి, వాటిని మెన్షన్ చేయాలి. ఓకేనా, దాన్ని మనం ఇక్కడ డాటా టైప్ అంటాం, డాటా టైప్. ద సెకండ్ వన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఇట్ కెన్ హోల్డ్. మనం అక్కడ ఎన్ని వాల్యూస్ని ఎంటర్ చేయాలి, ఆర్ ఎన్ని వాల్యూస్ని ఎంటర్ చేయాలనుకున్నారు, అదే దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నారంటే సైజ్ ఆఫ్ ద అరే. వీ కెన్ సే దట్ మెన్షన్ చేయాలి. అండ్ దీస్ ఆర్ ద 3 థింగ్స్ యూ నీడ్ టు మెన్షన్ ఎట్ ద టైమ్ ఆఫ్ అరే డిక్లరేషన్. ఈ యొక్క అరే డిక్లరేషన్ టైంలో ఈ 3 థింగ్స్ని మెన్షన్ చేయాలి. వన్ ఈజ్ డాటా టైప్, వన్ ఈజ్ సైజ్, వన్ ఈజ్ అరే నేమ్. ఓకే, లెట్స్ సీ ద సింటాక్స్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ వన్ డైమెన్షనల్ అరే. ఎలా ఉంటుంది? ఎస్, హియర్ ఇంతకుముందు చూపించినట్టే డాటా టైప్, అరే నేమ్, సైజ్, అండ్ దిస్ ఈజ్ ద వే యూ కెన్ మెన్షన్ ద సింటాక్స్ ఆఫ్ అరే. ఓకేనా, ఈ విధంగా మెన్షన్ చేయాలి. if I take example int a of 10 కనుక మనం ఇలా మెన్షన్ చేస్తే దట్ విల్ బి స్పెసిఫైడ్ లైక్ int a of 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఎస్ int a of 0 టు అప్ టు a of 9 అప్ టు n-1 కదా, ఎస్ ఈ n-1 అంటే 9 వరకు మన యొక్క అరే అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అండ్ దిస్ ఇస్ ద వే యూ కెన్ పర్ఫామ్ ద డిక్లరేషన్ ఆఫ్ అరే. నెక్స్ట్ ఇనిషియలైజింగ్ ఇంటీజర్ అరేస్ అంటే అరేలో డాటా వాల్యూస్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి. అండ్ ద అరే ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్స్ ఆర్ ఎలా ఉంటాయి. int a of, ఇక్కడ చూడండి, int a of 10 అని మెన్షన్ చేసి ఈక్వల్ టు ఈ ఓపెన్ బ్రాకెట్ అండ్ ద క్లోజ్ బ్రాకెట్ ఈ రెండింటి మధ్యన మీరు వాల్యూస్ని మెన్షన్ చేయాలి. దట్ ఈస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి 9, 6, 5, 2, 7, 2, 6, 3, ఉంది కదా, ఎస్ ఇవి ఈ విధంగా మెన్షన్ చేయొచ్చు. ఇవి ఏమవుతాయి, దీస్ కెన్ బి స్పెసిఫైడ్ ఇన్ ద బాక్సెస్. ఇక్కడ చూపించిన బాక్సెస్లో ఆ యొక్క వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకేనా, దిస్ ఈస్ ద వే ఫర్ ఇనిషియలైజింగ్ ద అరే ఎలిమెంట్స్ ఆర్ అరే వాల్యూస్. Okay, and there is another thing, that there is a second step in the array initialization. This can be say that it is a automatic sizing అంటాం. ఆటోమేటిక్ సైజింగ్ అంటే ఏంది, ఇక్కడ మనం సైజ్ అనేది మెన్షన్ చేస్తాం, దట్ ఈస్ 10 అనే సైజ్ మెన్షన్ చేస్తాం. బట్ ఇన్ దిస్ వే వీ కాంట్ మెన్షన్ ద సైజ్ ఆఫ్ ద అరే, బట్ వీ జస్ట్ సింప్లీ గివ్ ద ఎంటీ సబ్స్క్రిప్ట్ మాత్రమే మెన్షన్ చేస్తాము. బట్ వీ కెన్ మెన్షన్ ద వాల్యూస్ ఇన్ ద ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేస్. ఈ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేస్లో వాల్యూస్ని మెన్షన్ చేస్తాం. ఆ వాల్యూస్ మనం ఇక్కడ ఎన్ని మెన్షన్ చేస్తే అండ్ దట్ ఇట్ విల్ టేక్స్ ద సైజ్ ఆఫ్ ద వాల్యూస్. ఆ యొక్క మీరు ఇఫ్ యూ మెన్షన్ ద 10 values, it takes the size of the array is 10. If you mention 20 values in the open and close brace, it will take size of the array is 20, and that is the automatic sizing of initialization of values. Okay na, and that is the way you can perform the initialization of array values. Next, storing and printing array. ఒక వాల్యూస్ని మన అరే వాల్యూస్ని అండ్ వాల్యూస్ని స్టోర్ చేయడం, ప్రింట్ చేయడం మన ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ రీడింగ్ ద ఇన్పుట్ ఈజ్ డన్ యూజింగ్, చూడండి ఇక్కడ మనం అరే సైజ్ ఇచ్చాం, వీఆర్ యూజింగ్ ద అరే సైజ్ ఇంట్ ఐ ఫర్ దిస్. ఈ యొక్క పర్పస్ ఏంది, యు ఆర్ మెన్షనింగ్ ఏ ఆఫ్ 0లో ఒక వాల్యూ రాయాలి. ఓకేనా, నెక్స్ట్ ఏ ఆఫ్ 1లో ఒక వాల్యూ రాయాలి. ఇలా మెన్షన్ చేస్తున్నాం అంటే దట్ ఈజ్ వీఆర్ యూజింగ్ సమ్ లూప్. ఓకేనా, ఈ లూప్ని మనం యూజ్ చేస్తున్నట్టు. ఈ లూప్ యూజ్ చేయాలంటే ఫర్ లూప్ స్టేట్మెంట్ యూ నీడ్ టు యూజ్ ద ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. ఈ 3 యూజ్ చేయాలి కదా. ఇన్ ద అరేస్ వీ ఆల్వేస్ యూజ్ ద ఫర్ లూప్. మనం ఇక్కడ ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఓకేనా, ఫర్ ఇనిషియలైజింగ్, ఫర్ డాటా స్టోరింగ్ పర్పస్ ఆర్ ప్రింటింగ్ పర్పస్. అరేలో డాటా ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలన్నా ఫర్ లూప్ యూజ్ చేస్తాం, అండ్ అరే నుంచి డాటాని ప్రింట్ చేసుకోవాలన్నా కూడా ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ ఫర్ ద. ఓకేనా, ఫర్ని యూజ్ చేసి మనం ఎన్నైతే తీసుకున్నామో అన్ని వాల్యూస్
ఎంటర్ చేయవచ్చు, అన్ని వాల్యూస్ని ప్రింట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. లెట్స్ టేక్ an example for the array ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, రైట్. ఇది సిస్టమ్ చూడండి. ఓకే చూడండి, ఇంట్ మెయిన్ ఇంట్ n, i తీసుకున్నాను. నెక్స్ట్ ఇంట్ a of 10 అంటే ఇది ఇక్కడ దిస్ ఇస్ అ అరే నేమ్ ఇచ్చాను a of 10 అని. ఏ అనేది అరే నేమ్, 10 అనేది సైజ్. అండ్ ప్రింట్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n వాల్యూ ఇక్కడ ప్రింట్ చేయమంటున్నాను. ఎందుకు? ఓకేనా, n వాల్యూ ఏంటంటే లార్జ్ నెంబర్ వాల్యూ కాబట్టి ఇక్కడ ప్రింట్ చేస్తున్నారు. అండ్ scanf n printf ఎంటర్ ద వాల్యూస్ 1 by 1, ఒకదాని తర్వాత ఒక వాల్యూస్ని మీరు అరేస్లోకి వాల్యూస్ని ఎంటర్ చేయాలి. ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ టేకింగ్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. i = 0, i <n. ఓకేనా, i++. ఈ విధంగా ఈ అరేలో మన వాల్యూస్ని ఎంటర్ చేస్తున్నాం. అండ్ printf ఎంటర్డ్ నంబర్స్ ఆర్, మీరు ఎంటర్ చేసిన నంబర్స్ ఏ విధంగా ఉన్నాయంటే మళ్ళీ ఇక్కడ కూడా ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఓకేనా, ప్రింటింగ్ పర్పస్ చెప్పాను కదా, ఎంటర్ చేయాలన్నా ఫర్ లూప్ యూజ్ చేయాలి, అండ్ ప్రింట్ చేసుకోవాలన్నా కూడా ఫర్ లూప్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా, a of %d అంటే a of ఇండెక్స్, ఇక్కడ ఇండెక్స్ వాల్యూ వస్తుంది, ఇక్కడ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అరే వాల్యూ వస్తుంది. ఓకేనా, అండ్ ఈ విధంగా. నెక్స్ట్ ర్యాండమ్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఎస్, వీ కెన్ యూజ్ ద ర్యాండమ్ సెలెక్షన్ ఫ్రమ్ ద అరేలో నుంచి ర్యాండమ్ సెలెక్షన్ చేసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? ఎస్, a of 4 అంటే 4th ఇండెక్స్లో ఉండేటువంటి వాల్యూస్ని ప్రింట్ చేసుకుంటాను. ఇక్కడ a of 7 ఇండెక్స్లో ఉండేటువంటి వాల్యూని ప్రింట్ చేసుకున్నాను. నెక్స్ట్ a of 2లో ఉండేటువంటి వాల్యూస్ని ఇక్కడ ప్రింట్ చేసుకుంటాను. అండ్ ఇది ఓకేనా, అన్ని వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది ఇక్కడ ఈ స్టెప్. బట్ ఇక్కడ ర్యాండమ్ వాల్యూస్ అంటే మనం అరేలో ఉండే ఏ వాల్యూస్ అయినా ప్రింట్ చేసుకోవడానికి వీలుంటుంది. లెట్స్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n వాల్యూ ఎంటర్ చేయమని అడిగాడు. ఇక్కడ n వాల్యూ ఎందుకు? సైజ్ ఆఫ్ ద అరే సైజ్ని ఇక్కడ తెలుసుకోవడానికి మీరు ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేస్తున్నారు. ఓకేనా, అండ్ హియర్ ఐఎమ్ టేకింగ్ సైజ్ ఆఫ్ ద అరే ఈజ్ 10ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ ద వాల్యూస్ 1 by 1, ఒకదాని తర్వాత ఒకటి అరే వాల్యూస్ ఎంటర్ చేయాలి. హియర్ ఐఎమ్ ఎంటరింగ్ సమ్ వాల్యూస్ 45, 78, 96, 56, 25, 15, 36, 47, 59, 18, 54. ఓకేనా, ఇవన్నీ వాల్యూస్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఎన్ని చేశాను చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎంటర్ చేశాను. బట్ ఇట్ విల్ టేక్ ఓన్లీ ద అప్ టు 10 వరకు మాత్రమే తీసుకుంటే. ఎందుకు? వీఆర్ మెన్షన్ ద సైజ్ మెన్షన్ చేస్తాం కదా. ఎస్, అందుకు కాబట్టి. ఓకే, ఎంటర్ చూడండి. ఓకేనా, ఎంటర్డ్ నంబర్స్ ఆర్ a of 0 అంటే ఫస్ట్ ఇండెక్స్లో అరే ఫస్ట్ 0 ఇండెక్స్లో 45 ఉంది కదా. ఎస్, నెక్స్ట్ ఫస్ట్ 0 ఇండెక్స్లో 45, 1 ఇండెక్స్లో 78, సెకండ్ ఇండెక్స్లో 96, థర్డ్ ఇండెక్స్లో 56, 4 ఇండెక్స్లో 25, 5 ఇండెక్స్లో 15, 6 ఇండెక్స్లో 36, 7 47. ఈ విధంగా మీరు ఏవైతే వాల్యూస్ ఎంటర్ చేస్తారో అక్కడ వరకు తీసుకుంది. చూడండి, 54 ఎంటర్ చేసాం, బట్ ఇక్కడ లేదు. మీరు ఎంటర్ చేసే సైజ్ ఎంత 10 కాబట్టి 10 వరకు మాత్రమే తీసుకుంది. ఓకేనా, ర్యాండమ్ సెలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ అరే వాల్యూస్ ఏమున్నాయి? 4th ఎక్కడ ఉంది? ఎస్, 4 ఈజ్ స్టోర్ బై ద 25 ఉంది కదా. ఎస్, a of 4 25 వచ్చింది. నెక్స్ట్ a of 7 47 వచ్చింది. నెక్స్ట్ a of 2 96, a of 2 ఎక్కడ? ఎస్, a of 2 96. ఈ విధంగా మీరు ర్యాండమ్గా తీసుకోవచ్చు లేదా ఆల్ అరే వాల్యూస్ని కూడా ఒకేసారి ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అ వన్ డైమెన్షనల్ అరేస్ అంటాం ఆర్ సింగిల్ అరే అంటాం. ఓకేనా, సింగిల్ డైమెన్షనల్ అరే ఆర్ 1 డైమెన్షనల్ అరే అని కూడా అంటాం. ఓకేనా, and let's see the second 2D arrays or 2-dimensional arrays. And 2-dimensional arrays అంటే ఏమున్నాయి? ఓకే, చూద్దాం 2-dimensional arrays. ఓకే, 2-dimensional array ఇక్కడ చూడండి. 2-dimensional arrays can represents the data in the form of rows and columns. ఈ యొక్క 2-dimensional arrays అనేవి రోస్ అండ్ కాలమ్స్ రూపంలో మనకి డాటా అనేది
ప్లేస్ చేస్తాయి. ఈ రోస్ అంటే ఎస్ దీస్ ఆర్ ద రోస్ అండ్ కాలమ్స్ అంటే ఎస్ ఇవి అనేవి కాలమ్స్. ఓకేనా, ఈ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయంటే దీస్ కెన్ బి రిప్రజెంటెడ్ లైక్ ఏ మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంటాయి. మ్యాట్రిక్స్ చూసారు కదా, ఎస్ ద మ్యాట్రిక్స్ కెన్ బి రిప్రజెంటెడ్ లైక్ ఇలా ఉంటుంది మ్యాట్రిక్స్. ఇక్కడ ఒక వాల్యూ, ఇది రోస్ అండ్ ఇవి కాలమ్స్. ఓకేనా, ఇవి రోస్ అంటాము, ఇవి కాలమ్స్. ద రోస్ కెన్ బి లైక్ ద రో కాలమ్స్ కెన్ బి హియర్. ఓకేనా, ఈ మ్యాట్రిక్స్ ఫామ్స్లో మా డేటా అనేది రిప్రజెంట్ చేస్తా. ఓకే, అండ్ ఓకే లెట్స్ సీ ద ఇనిషియలైజెస్ బై ద 2 ఇండెక్సెస్. మన ఈ టూ డైమెన్షనల్ అరేస్ అనేవి 2 ఇండెక్సెస్ అనేవి యూజ్ చేస్తాయి. అండ్ ద 1 ఇండెక్స్, ద ఫస్ట్ ఇండెక్స్ ఈజ్ ఫర్, ఇట్ కెన్ బి యూజ్ ఫర్ ద 2 ఇండెక్సెస్. చూడండి సింటాక్స్ ఇక్కడ, డేటా టైప్, array name, the first index and the second index, size 1, size 2, and the first index can be represented by the rows, how many number of rows, the second index can be represented by the how many number of columns. ఓకేనా, మీరు ఎన్ని కాలమ్స్ని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారో అన్నిటిని ఇక్కడ సైజ్ ఇవ్వాలి. ఓకేనా, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇంట్ అరే ఆఫ్ 3,3. 3,3 అంటే 3/3, 3 rows and the 3 columns can be represented like this. చూడండి, అరేలో row 0, row 1, row 2, and column 0, column 1, column 2, and 0/0, 0/1, 0/2, and 1/0, 1/1, 1/2, and 2/0, 2/1, 2/2. ఈ విధంగా అన్నమాట మీ యొక్క రో కాలం ఆ విధంగా మిక్స్ అయ్యి మనకు వాల్యూస్ అనేవి వస్తాయి. అండ్ దిస్ ఈజ్ ద వే యూ కెన్ పర్ఫార్మ్ ద 2 dimensional arrays. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ద 2 dimensional array. చూడండి, ఇంట్ i, j. ఇంట్ i, j అనే 2 వేరియబుల్ తీసుకున్నాను. హియర్ ఐఎమ్ మెన్షనింగ్ ఇంట్ a ఆఫ్ 3/3. 3/3 అంటే ఎస్ దిస్ ఈజ్ ద రో అండ్ దిస్ ఈజ్ ద కాలమ్. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేస్తాను చూడండి, 1, 2, 3 అండ్ 4, 5, 6, 7, 8, 9 ఈ విధంగా మెన్షన్ చేశాను వాల్యూస్ని. అండ్ ప్రింట్ఎఫ్ ఎంటర్డ్ నంబర్స్ ఆర్, మీరు ఎంటర్ చేసిన నంబర్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ ప్రింట్ చేసుకోవాలంటే ఫర్ లూప్ యూజ్ చేయాలి కదా. ఎస్ 2 ఇక్కడ మనము రోస్ అండ్ కాలమ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 2 ఫర్ లూప్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ ఫర్ ద రో అండ్ దిస్ ఫర్ లూప్ ఫర్ ద కాలమ్. ఫస్ట్ ఫర్ లూప్ అనేది రోకి యూజ్ చేస్తాము, సెకండ్ ఫర్ లూప్ అనేది కాలమ్కి యూజ్ చేస్తాం. ఓకేనా, అండ్ కాలంలో ఎంత తీసుకున్నాం, 3 తీసుకున్నాం కాబట్టి రోలో 3 తీసుకున్నాం, 3 వాల్యూ మెన్షన్ చేసాం. కాలం కూడా 3 తీసుకున్నాం కాబట్టి 3 వాల్యూ మెన్షన్ చేసాం. అండ్ ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ a ఆఫ్ i, a ఆఫ్ j. చూడండి, ఇక్కడ i అనేది రో రిప్రజెంట్ చేస్తుంది అండ్ j అనేది కాలం రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, అండ్ లెట్స్ సీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. చూడండి, ఓకే మీరు ఎంటర్ చేసిన వాల్యూస్ ఎలా ఉన్నాయి. దిస్ విల్ బి ద ఫస్ట్ రో 1, 2, 3 అండ్ ద సెకండ్ 4, 5, 6, 7, 8, 9 అంటే రో 1 రో 0 కాలమ్ 0, రో 0 కాలమ్ 1, రో 0 కాలమ్ 2, నెక్స్ట్ కాలమ్ 1 రో 1 కాలమ్ 0. ఈ విధంగా ఇంతకుముందు ఇక్కడ చూపించాను కదా. ఎస్ ఇక్కడ ఉన్న వాల్యూస్ చూడండి, ఈ వాల్యూస్ ప్రకారమే ఇక్కడ డేటా అనేది స్టోర్ అయింది. ఓకేనా, రైట్, ఇది ఓకే 1, 2, 3, 4, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ a ఆఫ్ 0, 0, a ఆఫ్ 0, 1 ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో స్టోర్ అయింది. ఓకేనా, అండ్ దట్ ఈస్ ద 2 dimensional arrays. అండ్ ఈ యొక్క 2 dimensional arraysలో మీకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అడిషన్ ఆఫ్ 2 matrices. ఈ అడిషన్ ఆఫ్ 2 matrices అనేదే ప్రోగ్రామ్ మీకు ఎగ్జామ్లో అడగొచ్చు. ఓకేనా, అండ్ లెట్స్ సీ ఇంట్ మెయిన్. ఇక్కడ అడిషన్ ఆఫ్ 2 matrices అంటే మనకి ఏం కావాలి, యూ మస్ట్ యూజ్ ద 2 matrices. ఒకటి ఏ అనే మ్యాట్రిక్స్ యూజ్ చేయాలి. ఓకేనా, అండ్ బి అనే మ్యాట్రిక్స్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ సమ్, ఈ సమ్ అనే మ్యాట్రిక్స్ ఇక్కడ ఏంది, ఈ ఏ వాల్యూస్ బి వాల్యూస్ రెండింటిని యాడ్ చేసి మనకి సమ్లో ఈ వాల్యూస్ అనేది రిజల్ట్ అనేది రావాలి. ఓకేనా, దట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఓకేనా, ఆ యొక్క వాటిని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇంట్ ఆర్ వేరియబుల్, సి వేరియబుల్. ఆర్ ఈజ్ నథింగ్ బట్ రో, సి ఈజ్ నథింగ్ బట్ కాలమ్. అండ్ ఏ ఆఫ్ 10/10 ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ ఆఫ్ 10/10, సెకండ్ మ్యాట్రిక్స్ బి ఆఫ్ 10/10. 2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను ఇక్కడ, ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్. అండ్ ద సమ్ మ్యాట్రిక్స్ కూడా సైజ్ ఉంటుంది కదా. వాటి సైజ్ అనేది 10/10 తీసుకున్నాను.
నెక్స్ట్ i, j ఏంటి ఇక్కడ, ద i, j ఆర్ ద ఫర్ వేరియబుల్స్, ఫర్ లూప్స్ యొక్క వేరియబుల్స్, i వేరియబుల్, j వేరియబుల్. ఓకేనా. నెక్స్ట్ ఎంటర్ ద నంబర్ ఆఫ్ రోస్ ఫ్రమ్ 1 to 10. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ని యూజ్ చేయాలనుకున్నారు. ఓకేనా. మనం ఇక్కడ సైజు 10 ఇచ్చాం, బట్ 1 to 10లో ఎన్ని రోస్ యూజ్ చేయాలనుకుంటారు. 1 to 10 అంటే 1 2 3 4 ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు మీరు. ఓకేనా. దట్ ఈస్ ఫర్ ఆర్. నెక్స్ట్ ఎంటర్ ద నంబర్ ఆఫ్ కాలమ్స్, ఇక్కడ కూడా 1 to 10లో యూజ్ చేయొచ్చు. సి. నెక్స్ట్ printf, ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్. మీరు ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలంటే ఫర్ లూప్ కావాలి కదా. ఎస్, 2 ఫర్ లూప్స్ కావాలి. ఇక్కడ రో కాలం ఉంటాయి కాబట్టి 2 ఫర్ లూప్స్ యూజ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫర్ లూప్కి ఆర్ యూజ్ చేసాం, రోని. సెకండ్ ఫర్ లూప్కి కాలం యూజ్ చేసాం, సిని. ఓకేనా. నెక్స్ట్ ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ, %d, i+1, j+1. ఇక్కడ మీరు స్కాన్ఎఫ్ నుంచి ఆ వాల్యూస్ని తీసుకుంటుంది. నెక్స్ట్ ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్లో సేమ్, ఇక్కడ ఆర్, సి, రో ఉంటుంది, కాలం ఉంటుంది. నెక్స్ట్ printf, ఇక్కడ బి మ్యాట్రిక్స్లో డాటా వాల్యూస్ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఫర్ అడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్సెస్, అడిషన్ మ్యాథమెటికల్ ఫామ్ చేయాలి కదా. ఫర్ వాల్యూస్, ఇక్కడ ఈ ఫర్ లూప్ 2 తీసుకొని సమ్ ఆఫ్ i, j అండ్ a ఆఫ్ i, a ఆఫ్ j ప్లస్ b ఆఫ్ i, j, ఈ రెండింటిని మనం ఇక్కడ అడిషన్ చేస్తున్నాం. మ్యాథమెటికల్ ఫార్ములా అంటే ఈ యొక్క మ్యాథమెటికల్ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ప్రింట్, ఇప్పుడు సమ్ చేసిన వాటిని ప్రింట్ చేయాలి కదా. అండ్ సమ్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ వాల్యూస్ ఎలా ప్రింట్ చేస్తాం, ఫర్ లూప్ యూజ్ చేస్తాం. అండ్ ఫర్ లూప్ అండ్ ద అగైన్ ఫర్ లూప్, ఫర్ రో, ఫర్ కాలమ్. నెక్స్ట్ ప్రింట్ సమ్ వాల్యూస్ని మనం సమ్ ఆఫ్ i, సమ్ j అని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా. దిస్ ఈస్ ద వే యూ కెన్ పర్ఫార్మ్ ద సమ్ మ్యాథమెటికల్ ఫంక్షన్. ఓకేనా. చూద్దాం ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఓకే. అండ్ లెట్స్ సీ. ఓకే చూడండి, అండ్ నంబర్ ఆఫ్ రోస్ 1 to 10, మీకు ఎన్ని రోస్ కావాలి. ఓకేనా. హియర్ ఐఎమ్ మెన్షనింగ్ 3 రోస్. ఓకేనా. నెక్స్ట్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ 1 to 10, మరి ఎన్ని కాలమ్స్ మెన్షన్ చేయాలనుకున్నారు. ఇక మళ్ళీ ఇక్కడ 3 కాలమ్స్ మెన్షన్ చేస్తున్నాను నేను. ఓకేనా. అండ్ ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ, 1, 1 కదా. ఎస్, ఫస్ట్లో 1, 1 వాల్యూ ఎంత. ఎస్, హియర్ ఐఎమ్ మెన్షనింగ్ 1. నెక్స్ట్ 1, 2. సెకండ్ మ్యాట్రిక్స్లో కూడా సేమ్ ఇస్తాను ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా. చూడండి మొత్తం ఏం చేయాను, ఫస్ట్ మ్యాట్రిక్స్లో 1 to 9, సెకండ్ మ్యాట్రిక్స్లో కూడా 1 to 9, రెండింటిని యాడ్ చేసామనుకోండి. సమ్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్ ఏమొచ్చింది, 1 + 2, 2 + 2 4, 3 + 3 6, ఈ విధంగా అప్ టు 9 + 18. ఓకేనా. ఈ యొక్క మ్యాట్రిక్స్ మీ యొక్క అడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ దట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ ద అడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మీ యొక్క ఎగ్జామినేషన్లో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఓకేనా. అండ్ దట్ ఈస్ ద 2D మ్యాట్రిక్స్ ఆర్ 2 dimensional మ్యాట్రిక్స్ అంట. అండ్ ఇది నెక్స్ట్ దెర్ ఈస్ ఎ థర్డ్ వన్, ఇట్ ఈస్ మల్టీ డైమెన్షనల్ మ్యాట్రిక్స్. మల్టీ డైమెన్షనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, మల్టీ డైమెన్షనల్ అరేస్ రిప్రజెంట్ ద data in the form of rows and columns by taking 2 or more indexes. 2 or more indexesని యూజ్ చేస్తే మనం వాటిని మల్టీ డైమెన్షనల్ అంటాం. 3D అంటాం కదా. ఎస్, 3D కంటైన్స్ ఇట్ ఈస్ x యాక్సెస్, y యాక్సెస్ అండ్ z యాక్సెస్. 3 యాక్సెస్లు ఉంటాయి కాబట్టి ఫర్ దట్ పర్పస్ వీ విల్ టేక్ size 1, size 2, size 3. ఈ విధంగా మనం ఇక 3Dsలో యూజ్ చేసుకోవడానికి ఈ మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేవి ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకేనా. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అరేస్ టాపిక్ అనేవి ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. అండ్ థ్యాంక్ యూ.